హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుద్ర ఇన్ఫో డెవలపర్స్. ఇవాళ మీకోసం నేను మంచి 3 BHK అపార్ట్మెంట్స్ తీసుకొచ్చాను. దట్ టు ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇదంతా ఈ అపార్ట్మెంట్లో మనకి కంప్లీట్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్సే ఉంటాయి. అండ్ ముందుగా మనము అపార్ట్మెంట్ ఎలివేషన్ చూసేసాం. సో ఈ అపార్ట్మెంట్ ఏరియా వచ్చేసి ఈశ్వర్పురి కాలనీ అండి. ఇట్స్ కమ్స్ అండర్ కాప్రా. ఇక్కడ నుంచి మనకి కాప్రా మెయిన్ రోడ్ హార్డ్లీ 300 మీటర్స్ ఉంటుంది. అండ్ ప్రైమ్ లొకేషన్స్ లైక్ ఈసీఎల్, ఏస్రావ్ నగర్, సైనిక్పురి కంప్లీట్లీ మనకి 3 కిలోమీటర్స్ రేడియన్స్లో ఉంటుంది. సో అపార్ట్మెంట్స్ వచ్చేసి విఎన్ఆర్ ఎమరాల్డ్. పూర్తి వివరాల కోసం మనము డీటెయిల్గా వీడియో చూద్దాము. వీడియోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేయండి. మనము ఫస్ట్ పార్కింగ్ ఏరియాకి వచ్చేద్దాం. సో వచ్చి ఎంట్రన్స్ గేట్ ఈస్ట్ ఫేసింగ్. సో ఇది పార్కింగ్ ఏరియా. పార్కింగ్లో టైల్స్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ ఉంది. సరౌండింగ్ మొత్తము చూస్తే మనకి ల్యాండ్స్కేపింగ్ అనేది ఉందండి. ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు అండ్ ఇక్కడే గ్రిల్ ఉంది. అండ్ మనకి కెమెరా కూడా ఉంది ఇందులో. అండ్ 24/7 సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నారు. సో పార్కింగ్ ఏరియా కూడా మంచి క్వైట్ అండ్ నైస్ బిగ్గా ఇచ్చారండి. సో ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఈశ్వర్పురి కాలనీ అండి. ఇట్స్ కమ్స్ అండర్ కాప్రా. మనకి నుంచి మెయిన్ రోడ్ హార్డ్లీ 300 మీటర్స్ వస్తుంది మనకి. అండ్ ప్రైమ్ లొకేషన్స్ లైక్ మనకి ఈసీఎల్ కానీ, ఏస్రావ్ నగర్ కానీ, సైనిక్పురి కానీ 3 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. అండ్ వీడియో పూర్తిగా చూసే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే మీరు ఇలాంటి ప్రమోషన్స్ చేసుకోవాలి అనుకుంటే డిస్ప్లే పైన ఉన్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కదండి, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి అపార్ట్మెంట్ చూసేద్దాం. సో ఇది లిఫ్ట్ ఏరియా. మనము ఫస్ట్ ఫ్లోరే కాబట్టి స్టెప్స్ నుంచి వెళ్దాం. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 3 BHK ఫ్లాట్ చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ లిఫ్ట్ ఇచ్చారు అండ్ ఇది బాల్కనీ ఎంట్రన్స్. అండ్ పైన మనకి ఫాల్ సీలింగ్ కూడా అయిపోయింది. ఎంట్రన్స్ కెమెరా ఇచ్చారు ముఖ్యంగా. అండ్ కింద కూడా మనకి సెక్యూరిటీ గార్డ్ అనేది ప్రొవైడ్ చేశారు 24/7. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్ కూడా మనకి ఫుల్గా టైల్స్ ఇచ్చాడు. అండ్ ఫ్రేమ్ అండ్ డోర్ కూడా మంచి హైట్లో విడ్త్లో ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి లివింగ్ ఏరియా టైప్ ఆర్ గెస్ట్ వెయిటింగ్ హాల్ కూడా అనొచ్చు మనము. 2 వెంటిలేషన్స్ ఇచ్చారు, సేఫ్టీ గ్రిల్స్ అండ్ యూపీసీ విండో. పైన మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేశారు. అండ్ ఇది వచ్చేసి హాల్ చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ అటు పక్కన మనకి పూజా యూనిట్ ఇచ్చారు. ఒకసారి మనం ఈ అపార్ట్మెంట్ కంప్లీట్ డీటెయిల్స్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి 350 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండ్ 4 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో. ప్రతి ఒక్క ఫ్లాట్ వచ్చేసి మనకి 2600 SFT ఇచ్చారు. యూడిఎస్ ఏరియా వచ్చేసి మనకి 90.5 ఉందండి. అండ్ పూజా యూనిట్లో కూడా ఎంట్రన్స్లో ఫ్రేమ్ ఇచ్చారు అండ్ మార్బుల్ డన్ అండి ఇక్కడ. ఇప్పుడు బిసైడ్స్ వచ్చేసి కిచెన్. అండ్ ఈ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి 1,65 lakhs అండి. ఇది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఫ్లాట్స్ అంతా ఏరియా కూడా మనకి క్వైట్ వైడర్గా స్పేషియస్గా ఇచ్చారు. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి బాల్కనీ అండ్ యూటిలిటీ ఏరియా 2 కంబైన్ చేసి ఉంది. అలాగే మనం ముందుకు వచ్చేస్తే హాల్. అండ్ నాకు లెఫ్ట్లో అండి ఇక్కడ బెడ్రూమ్స్ ఇచ్చారు. 3 బెడ్రూమ్స్ ఇక్కడే ఉన్నాయి. 2 క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇందులో మనకి బాల్కనీ ఇచ్చారు అండ్ విత్ బాల్కనీ స్పేస్. మనకి స్లైడ్ డోర్ ఇచ్చారు ఇక్కడ. సో టోటల్గా ఇందులో మనకి 3 BHKs ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఫస్ట్ BHK. సో సెకండ్ మనం రెండో బెడ్రూమ్ కూడా చూసేసుకుందాము. ఇది వచ్చేసి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. ఇందులో మనకి వెంటిలేషన్ కోసం సేమ్ 2 విండోస్ ఇచ్చారు, మంచి పెద్దవి బ్రైట్గా. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ 6x4 సైజ్ టైల్స్తో చేశారు. సో ఇది వచ్చేసి డ్రెస్ ఏరియా అండ్ అటాచ్డ్ వాష్రూమ్. సో ఇది వచ్చేసి థర్డ్. సో ఇందులో అన్నీ కూడా మనకి వైడ్ విడ్త్లో ఉన్న డోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వైర్ వర్క్ అండ్ స్విచెస్ వర్క్ ఇందులో హెవెల్స్ అండ్ యాంకర్ యూజ్ చేశారండి. ఇక్కడ మనకు డ్రెస్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ వెంటిలేషన్స్ కోసం విండో ఇచ్చారు ప్రొవైడెడ్ విత్ సేఫ్టీ గ్రిల్స్. ఇది వాష్రూమ్లో కూడా టైల్స్ అనేది క్వాలిటీగా యూజ్ చేశారు. అండ్ పైన కూడా అన్ని వాష్రూమ్స్లో ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేశారు చూడండి.
ఇది వచ్చేసి వాష్ ఏరియా ఇండివిజువల్గా ఇచ్చారు. అండ్ కంప్లీట్ కూడా ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేశారండి. అండ్ చూస్తున్నారు కదా, కంప్లీట్ 3 BHK మంచిగా స్పేషియస్గా అట్రాక్టివ్గా బ్యూటిఫుల్గా బిల్డ్ చేశారండి. మనకి ఏ రూమ్ చూసినా కూడా మంచిగా స్పేషియస్ ఉంది ఇందులో. అండ్ వెంటిలేషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి అన్ని HMD అప్రూవ్డ్ ఉందండి, ఆల్ పర్మిషన్స్ అప్రూవ్డ్. అండ్ ఎలాంటి హైడ్రా టెన్షన్ అనేది మనకు అక్కర్లేదు ఇందులో. అండ్ పర్ SFT వీళ్ళు 6,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఓవరాల్గా అయితే 1,65 lakhs అని చెప్పేసి చెప్తున్నారు. ఇది నెగోషియబుల్ అండి. ఒకసారి మీరు డైరెక్ట్గా ఓనర్కి కాంటాక్ట్ చేయొచ్చు. స్క్రీన్ పైన నంబర్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి పైన వ్యూ చూసేసుకుందాం. సో ఫైనల్గా మనం పైకి వచ్చేసామండి. ఒకసారి వ్యూ చూసేసండి. అండ్ ఈ అపార్ట్మెంట్ HMD అప్రూవ్డ్ అండి, ఆల్ పర్మిషన్స్ అప్రూవ్డ్. అలాగే చూస్తే మనకి ఎలాంటి హైడ్రా టెన్షన్ లేదు. సో ఈ VNR ఎమరైట్ ప్రాపర్టీలో మనకి 80% లోన్ అనే అవైలబిలిటీ ఉందండి. మనం 20% పే చేసుకుంటే చాలు. అండ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్స్ మేడ్ ఆఫ్ రెడ్ బ్రిక్, రివర్ శాండ్తోనే చేశారు. అండ్ మనకి ప్రైమ్ లొకేషన్స్ లైక్ ECIL, సైనిక్ పూరి, యశ్వంతనగర్ అన్నీ కూడా మనకి 3 kilometers రేడియేషన్లో ఉంటుంది. మంచి స్కూల్స్, కాలేజెస్ యాజ్ వెల్ యాజ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ అన్నీ కూడా మనకి నియర్ బైగా ఉంటుంది. మనకి జనరల్గా అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేసింగ్ దొరుకుతుంది, కానీ ఈ అపార్ట్మెంట్ మొత్తమే ఈస్ట్ ఫేసింగ్ అండి. మీరు ఏది చూసినా మీకు ఇలా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ కన్స్ట్రక్షన్ కూడా చూసారు కదా ఎంత క్వాలిటీగా ప్రీమియంగా చేశారు. మెయిన్గా మనకి 3 BHKs కంటే SFTలో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళు చాలా స్పేషియస్గా చేశారు. యాంప్లీ స్పేస్ అనేది చాలా బాగా యూజ్ చేశారు. విత్ యూటిలేషన్, మంచి ఎయిర్ అనేది వస్తుంది మనకి, ఎలాంటి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, జాయిన్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ప్రమోషన్స్ మీరు చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన మా నంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.